హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక న్యాచురల్ హెయిర్ కేర్ టిప్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో నా సీక్రెట్ హెయిర్ ప్యాక్‌ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. చూడని వాళ్ళెవరైనా ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను చూసేయండి. సో, ఆ హెయిర్ ప్యాక్ వచ్చేసి నేను గోరింటాకు మనందరికీ తెలిసిందే కదా! సో, గోరింటాకుతో చేశాను. గోరింటాకు అందరికీ అవైలబుల్‌లో ఉండదు కదా! సో, అలాంటి వాళ్ళు ఈ టిప్ ట్రై మన ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి గ్రే హెయిర్ వస్తుంది కదా! సో, అలాంటి వాళ్ళు ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. గ్రే హెయిర్ తగ్గుతుంది. అండ్ అలాగే మన హెయిర్ అనేది స్ట్రాంగ్‌గా, స్మూత్‌గా, షైనీగా కూడా ఉంటుంది. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామా? ఇదొచ్చేసి న్యాచురల్ హెన్నా మిక్స్ అనమాట. ఈ హెన్నా కోసం ఫస్ట్ అయితే డికాషన్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డికాషన్ వచ్చేసి మనం ఎంత హెన్నానైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో, సో, దానికి తగినన్ని డికాషన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏ టీ పౌడర్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు అంటే టీ పౌడర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాయిల్ చేసుకున్నటువంటి ఈ టీ డికాషన్‌ని కొంచెం సేపయితే చల్లారనివ్వాలి. ఇదొచ్చేసి అనూస్ హెన్నా అనమాట. 100% న్యాచురల్, నో కెమికల్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. నేనైతే ఇది ఒక 8-9 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్సే వచ్చాయి. ఈ హెన్నా పౌడర్‌ని మనం ముందుగా డికాషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! అది చల్లారిన తర్వాత ఈ హెన్నా పౌడర్‌ని తగినంతగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ హెన్నాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీ హెయిర్‌కి ఎంత హెన్నా కావాలో ఈ పౌడర్‌ని చూసి యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలనేది ఫార్మ్ అవ్వకుండా చేత్తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరిక్కడ చూసినట్లయితే నేనైతే ఈ హెన్నాని చేత్తోటి మిక్స్ చేస్తున్నాను. నా చెయ్యి అయితే కొంచెం మాత్రమే రెడ్‌గా అయింది. సో, దీన్ని బట్టే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇందులో ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏవి యూజ్ చేయలేదు. సో, మీరైతే హ్యాపీగా ఈ హెన్నాని మీ హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే చాలా ఇయర్స్ నుంచే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అండ్ అలాగే నా హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ స్మూత్ అండ్ షైనీగా కూడా అయింది. ఇప్పుడు ఇలా కలుపుకున్నటువంటి ఈ హెన్నాని ఐరన్ కడాయిలో పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఉంచేసేయాలి. ఎర్లీ మార్నింగ్ మన హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ హెన్నాలో ఎగ్ వైట్‌నైనా యాడ్ చేసుకొని మీ హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్‌గా అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఈ హెన్నాని మంత్లీ ట్వైస్ అప్లై చేసుకోవడం వల్ల మనకి గ్రే హెయిర్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే హెయిర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్మూత్ అండ్ షైనీగా కూడా ఉంటుంది. ఏవేవో కెమికల్స్ యాడ్ చేసినవి అప్లై చేసుకోవడం వల్ల కూడా మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది కదా! ఇదైతే నేను యూజ్ చేశాను కాబట్టి కొంతమందికైనా యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటాను. గ్రే హెయిర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్.